కాలంతో పాటు భారతీయ సంస్కృతి విలువల్లో అనేక మార్పులు కనిపిస్తున్నాయి. వైవాహిక బంధంలో భార్యాభర్తలది సమస్థాయి అన్న భావన వేణ్ణుళ్లుకుంది. ఈ విశ్వాసాన్ని యువత రకరకాలుగా వ్యక్తీకరిస్తోంది. గువాహటిలో ఇటీవల జరిగిన ఓ వివాహంలో సరిగ్గా ఇదే జరిగింది. పెళ్లిలో వరుడు ఊహించని విధంగా వధువుకు పాద నమస్కారం చేశాడు. ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ గా మారడంతో వరుడిపై ప్రశంసలతో పాటు విమర్శలు వెల్లువెత్తాయి. ఈ ఘటన అస్సోం రాజధానిలో జరిగింది. గువాహటిలో ఇటీవల ఓ వివాహం జరిగింది. హిందూ సంప్రదాయంలో జరిగిన పెళ్లిలో వరుడి పాదాలను వధువు తన చేతులతో తాకి నమస్కరించడం ఆనవాయితీ. అందుకు తగ్గట్లే వధువు వరుడి పాదాలకు నమస్కరించి ఆశీర్వాదం తీసుకుంది. అయితే అనంతరం పెళ్లికొడుకు కల్లోల్ దాస్ కూడా తన భార్య పాదాలను తాకి శిరసు వంచి నమస్కరించాడు. దీంతో అక్కడున్న వారంతా ఒక్కసారిగా ఆశ్చర్యానికి లోనవుతూ చప్పట్లతో హర్షాతిరేకలు వ్యక్తం చేశారు. ఈ వీడియోని స్వయంగా కల్లోల్ దాస్ సోషల్ మీడియాలో షేర్ చేశాడు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట్లో వైరల్ గా మారింది. 2 మిలియన్ల మందికి పైగా వీక్షించారు. ఈ వ్యవహారాన్ని కొందరు ప్రశ్నిస్తుండగా మరికొందరు విమర్శిస్తున్నారు. దీనిపై స్పందించిన కల్లోల్ దాస్ తన భార్యను తాను ఎంతగానో గౌరవిస్తున్నానని, అందులో భాగంగానే పెళ్లిలో ఆమెకు పాదాభివందనం చేశానని పేర్కొన్నాడు. దీనిపై నెటిజన్లు స్పందిస్తూ అతడిని తన భార్య కాళ్లు పట్టుకోకుండా ఎవరూ ఆపలేదు. వాస్తవానికి ఇంకా అతన్ని ప్రోత్సహించారు. అవును, ప్రతి పెళ్లి ఇలాగే ఉండాలి. సమాన గౌరవం, సమానమైన విలువ ఉండాలి. మీ ఇద్దరిని దేవుడు ఆశీర్వదించాలి అంటూ కామెంట్ చేస్తున్నారు.